గైస్, నేను మీ వికీ. వెల్కమ్ టు వికీ టాక్స్. మీరు ఒకవేళ అమెజాన్లో సెల్ చేయాలి అనుకుంటే మీకు ఫస్ట్ అమెజాన్లో గల రెండు ప్రాసెస్ గురించి తెలిసిండాలి. నంబర్ 1 ఫుల్ఫిల్మెంట్ బై మెర్చెంట్ FBM, ఇంకొకటి నంబర్ 2 ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ FBA. నేను ఫుల్ఫిల్మెంట్ బై మెర్చెంట్ FBM గురించి ఆల్రెడీ ఒక వీడియో వేసా. మీరు FBMలో ఇంట్రెస్టెడ్గా ఉంటే వెళ్ళి ఆ వీడియోను క్లియర్గా చూడండి. ఈ వీడియోలో మనం కంప్లీట్గా FBA గురించి చూడబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నేను క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేస్తా. నేను ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ FBA చేయట్లేదు. వెయిట్ అందుకని వీడియో చూడకుండా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే బ్రో, నువ్వు FBA చేయట్లేదు, నీకు చేయకుండా నీకేం తెలుస్తుంది బ్రో FBA గురించి అంటే, బిర్యానీ చేసేకి వచ్చేలే అని చెప్పేసి నేను బిర్యానీ తినడం మానేయలేగా. అండ్ అది మాత్రమే కాకుండా నాకు బిర్యానీ చేయడం రాదు కాబట్టి ఈ టౌన్లో బెస్ట్ బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది, ఏ టైంలో ఏది దొరుకుతుంది అని నాకు మాత్రమే క్లియర్గా తెలుసు. సో ఆ ఇన్ఫర్మేషన్ను నేను మీతో షేర్ చేయబోతున్నాను. అంటే నేను FBAను ఇప్పుడు చేయట్లేదు. నా ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్స్ను లాంచ్ చేసినప్పుడు, రిలీజ్ చేసినప్పుడు నేను డెఫినెట్గా FBAను యూస్ చేయాలి. ఇప్పుడు నా ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్ లేదు కాబట్టి నేను FBAను యూస్ చేయట్లేదు. అండ్ ఏంటి బ్రో ఆ ప్రోడక్ట్, అది ఎప్పుడు వస్తుంది, ఏంటి బ్రాండ్ అని మీరు అడిగితే, మీకు ఒక క్యూరియాసిటీ ఉంటే దాని గ్రౌండ్ వర్క్ వెళ్తూ ఉంది. లాంచ్ చేసిన వెంటనే ఆ మొత్తం ప్రాసెస్ని రికార్డ్ చేసి మీకు వీడియోగా వేస్తాను ఈ ఛానల్లో. సో దాన్ని చూడాలంటే కూడా మీరు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు ఈ FBA వీడియోను మనం 7 చాప్టర్స్గా సపరేట్ చేసుకున్నాము. చాప్టర్ 1 జనరల్ ప్రాసెస్. ఈ జనరల్ ప్రాసెస్లో మీరు ఒకవేళ ఫిజికల్ షాప్ ఉంటే మీకు జనరల్ ప్రాసెస్ డిఫర్ అవుతుంది. లేదా మీకు ఫిజికల్ షాప్ లేదు, మీరు పర్చేస్ చేసి ప్రోడక్ట్ను సెల్ చేయాలి అనుకుంటే ఆ పర్చేస్లో 2 రకాలు ఉంది. దాన్ని బేస్ చేసి జనరల్ ప్రాసెస్ ఏంటి అనేది చేంజ్ అవుతుంది. చాప్టర్ 2లో ప్రోడక్ట్ను లిస్ట్ చేయాలంటే ఎలా లిస్ట్ చేయాలి, మీ ఓన్ ప్రోడక్ట్ అంటే దాన్ని, ఆ బ్రాండ్ ప్రోడక్ట్ను ఎలా లిస్ట్ చేయాలి, థర్డ్ పార్టీ ప్రోడక్ట్ అంటే దాన్ని ఎలా లిస్ట్ చేయాలి అనే దాన్ని చూద్దాం. చాప్టర్ 3 కమిషన్స్, FBM కమిషన్స్ గురించి మీరు ఆ వీడియో చూసింటే మీకు తెలిసి ఉంటుంది. దాంతోపాటు FBAలో చాలా కమిషన్స్ ఉన్నాయి అండ్ బయట చాలా కమిషన్స్ ఎవరు యాక్చువల్గా చెప్పట్లేదు. ఆ కమిషన్స్ ఏంటి, ఆ ప్రాసెస్, మీ మిస్టేక్స్ కంతా అమెజాన్ మిమ్మల్ని ఛార్జ్ చేస్తుంది, అదంతా ఏంటి అనే దాని గురించి మనం ఈ కమిషన్ చాప్టర్లో చూద్దాం. నెక్స్ట్ చాప్టర్ 4 షిప్పింగ్. ఇప్పుడు FBAలో షిప్పింగ్ ఏంటి బ్రో అంటే, మీరు ప్రోడక్ట్ సెండ్ చేయాలి కదా, సో అది ఎలా సెండ్ చేయాలి, సెండ్ చేసేటప్పుడు బార్కోడ్స్ ఎలా యూస్ చేయాలి, ప్రోడక్ట్ ప్యాకింగ్ ఎలా చేయాలి, మీ ప్రోడక్ట్ను బేస్ చేసి ఆ ప్యాకింగ్ డిఫర్ అవుతుంది, అది ఎలా చేయాలి, ఆ గైడ్ లైన్స్ ఏంటి అనే దాన్ని ఆ షిప్పింగ్ చాప్టర్లో చూద్దాం. అండ్ లాస్ట్లో రిటర్న్స్ వచ్చిందంటే అమెజాన్ FBAలో ఆ రిటర్న్స్ను హ్యాండిల్ చేసే విధానంలో కొంచెం ఒక స్మాల్ పాయింట్ ఉంది. ఆ పాయింట్ ఏంటి అనే దాని గురించి అక్కడ రివీల్ చేద్దాం. అండ్ ఫైనల్గా FBA మొత్తం చూసిన తర్వాత ఈ FBA ఫుల్ఫిల్మెంట్ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, నేను ఫీల్ చేసి చాలామంది చెప్తున్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి అనే దాని గురించి కూడా మనం చూద్దాం. అండ్ లాస్ట్ టిప్ ఏంటంటే, ఎవరికి FBA బెటర్గా సూట్ అవుతుంది, మీరు ఏ ప్రోడక్ట్ ఏ కేటగిరీ పిక్ చేసుకున్నందువల్ల మీరు FBAను చూస్ చేయాలి, లేదా ఏ సెల్లర్గా ఉండడం వల్ల మీరు FBAను చూస్ చేయాలనే దాని గురించి నేను ఈ వీడియోలో రివీల్ చేద్దాం. సో వీడియోను లాస్ట్ వరకు చూడండి. అయితే ఈ వీడియోను 1.25 లేక 1.5లో పెట్టుకొని చూడండి. నేను ఒకవేళ స్లోగా చెప్తున్నాను అనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకండి, లేకంటే జంప్ చేయకండి. జంప్ చేసి పాయింట్స్ మిస్ చేసి బ్రో నువ్వు మీరు అది చెప్పలేదు ఇది చెప్పలేదు అని నన్ను వేసుకోకండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చాప్టర్ 1 జనరల్ ప్రాసెస్. FBA ప్రాసెస్ అనేది డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇదేంటి భయ్య కొత్తగా చెప్తున్నావు, నువ్వు ఒక్కడే ఇలా డిఫరెంట్ వేలా చేయొచ్చు అని చెప్తున్నారు. మిగతా వాళ్ళంతా జనరల్గా ఎలా చెప్తున్నారంటే, మీ వద్ద ప్రోడక్ట్స్ ఉంటాయి, దాన్ని వేర్ హౌస్కి సెండ్ చేస్తారు, ఆ వేర్ హౌస్ నుంచి అమెజాన్ ఇండియా ఫుల్ కస్టమర్స్ ఎవరైతే ఆర్డర్ చేస్తారో వాళ్ళకి సెండ్ చేసేస్తారు కదా, ఇదే కదా జనరల్ ప్రాసెస్. దీన్ని వదిలి స్పెసిఫిక్గా డిఫరెంట్ సెల్లర్కు అది ఎలా డిఫరెంట్ అవుతుందంటే, ఎస్ అవుతుంది. ద రియాలిటీ ఏంటంటే, దెర్ ఆర్ 2 types ఆఫ్ సెల్లర్స్. Number 1, seller with shop or product. Number 2, seller without shop or product. Seller with products or shop అని చూసామంటే, ఈ సెల్లర్ వద్ద ఆల్రెడీ ఒక ఫిజికల్ షాప్ ఉంది. ఈ షాప్లో ఒక కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ షూ సెల్లర్ అంటే వాళ్ళ షాప్లో ఒక 100 to 500 పీసెస్ ఆఫ్ షూస్ను ఆల్రెడీ పర్చేస్ చేసి పెట్టాడు అండ్ ఆ షూస్ను ఫిజికల్ ఆఫ్లైన్లో సెల్ చేస్తున్నాడు. లేదా అలా ఫిజికల్ షాప్ లేకపోయినా వాళ్ళ వద్ద, వాళ్ళ కాంటాక్ట్స్ వద్ద వాళ్ళకు ప్రోడక్ట్స్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ ప్రోడక్ట్స్ అమెజాన్ FBA కోసం అనేసి వాళ్ళు పర్చేస్ చేయట్లేదు, వాళ్ళ వద్ద ప్రోడక్ట్స్ ఉంది. ఆ ప్రోడక్ట్స్ ఉన్న ప్రోడక్ట్స్ను FBAలో సెల్ చేయాలి అనుకుంటున్న కస్టమర్స్ వీళ్ళు. ఇప్పుడు వీళ్ళకు దెర్ ఇస్ నో ప్రోడక్ట్ అనలైసిస్ అంతా, వాళ్ళకు ఒక సోర్స్ ఉంది, ఆ సోర్స్లో ప్రోడక్ట్స్ ఉంది, దాన్ని సెల్ చేయాలి అనుకుంటున్న ఒక రకమైన సెల్లర్స్. అండ్ వీళ్ళకు FBAనే సెల్ చేయాలనే కండిషన్ అంతా ఏమీ లేదు. వాళ్ళకి FBM అయినా ఓకే, FBA అయినా ఓకే, బట్
వాళ్ళ ఎఫర్ట్స్ ఏమీ ఉండకూడదు, డైరెక్ట్గా ప్రోడక్ట్ సెండ్ చేస్తాం, మళ్ళీ ఒక్కొక్క దాన్ని ఎవరు ప్యాక్ చేసుకొని కూర్చునే వాళ్ళు అనుకునే ఒక రకమైన సెల్లర్స్ వీళ్ళు. సో వీళ్ళకి అన్సోల్డ్ పీసెస్ ఏదైనా రిమైనింగ్ ఉంది, లేక లార్జ్ క్వాంటిటీ ఉంది, లేక వెంటనే క్యాష్ కావాలి దీన్ని సెల్ చేసేస్తాం అనేటప్పుడు ఈ ప్లాట్ఫామ్ను వాళ్ళు ఒక రిసోర్స్గా యూస్ చేసి సెల్ చేయాలి అనుకునే ఒక రకమైన సెల్లర్స్. సో ఈ టైప్ ఆఫ్ సెల్లర్స్ యొక్క మేజర్ గోల్ ఏంటుందంటే, ఆల్రెడీ వాళ్ళు FBMలో కానీ లేక ఫిజికల్ షాప్లో సెల్ చేస్తున్నారు, దానికి ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వాళ్ళకి ఎక్కువ సేల్స్ రావాలి అనుకుంటారు, అందుకు FBAను కన్సిడర్ చేస్తారు. లేదా స్టాక్ క్లియరెన్స్, లేదా లార్జ్ పీసెస్ ఉంటుంది, లేదా వాళ్ళకు ఫిజికల్ షాప్ అండ్ ఆన్లైన్ షాప్ రెండింటిని హ్యాండిల్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల సరే నేను ఫిజికల్ షాప్ చూసుకుంటా, FBAలో యూస్ చేసామంటే అక్కడ అమెజాన్ చూసుకుంటుంది కదా, ఫుల్ఫిల్మెంట్ వాళ్ళు చూసుకుంటారు కదా అనే ఒక మైండ్ సెట్తో వీళ్ళు FBAను కన్సిడర్ చేస్తారు. దీస్ ఆర్ వన్ టైప్ ఆఫ్ సెల్లర్స్. సో ఇప్పుడు వీళ్ళకు FBA ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, వీళ్ళ వద్ద ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉంది. సో ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఉండడం వల్ల అమెజాన్ వేర్ హౌస్కు సెండ్ చేసేటప్పుడు ఇండివిజువల్ ప్రోడక్ట్ను వీళ్ళే ప్యాక్ చేసి సెండ్ చేయాలి. ఈ షిప్పింగ్ హోల్ ప్రాసెస్ను నేను షిప్పింగ్ చాప్టర్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇంట్రో జనరల్ ప్రాసెస్ అని చూసామంటే, మీ ఒక్కొక్క ప్రోడక్ట్ను మీరు ప్యాక్ చేయాలి. షూ అయితే షూ బాక్స్లో పెట్టాలి, బుక్స్ అయితే బుక్స్ను కంప్లీట్గా ర్యాప్ చేసి ఉండాలి ప్లాస్టిక్ దీంతో, టాయ్స్ అయితే టాయ్స్ని థిన్ ట్రాన్స్పరెంట్ పాలీ బ్యాగ్లో వేసి ఉండాలి. సో ఒక్కొక్క ప్రోడక్ట్కు ఒక్కొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ యూస్ చేసి మీరే ఒక్కొక్క ప్రోడక్ట్ను ఇండివిజువల్గా ప్యాక్ చేసి, ఆ ప్యాక్ చేసిన ప్రోడక్ట్ యొక్క డైమెన్షన్స్ అండ్ లెంత్, విడ్త్ వీటన్నిటిని మీరు అమెజాన్కు షేర్ చేశారంటే అమెజాన్ మీకు ఒక బార్కోడ్ నంబర్ ఇస్తుంది. ఆ బార్కోడ్ నంబర్ను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ మీద మీరు స్టిక్ చేయాల్సి ఉంటుంది. అలా స్టిక్ చేసి వాటిని ఒక బాక్స్లో పెట్టి, మళ్ళీ ఆ బాక్స్ డైమెన్షన్స్ మీరు అమెజాన్కి ఇచ్చారంటే అమెజాన్ మళ్ళీ దానికి ఒక బార్కోడ్ ఇస్తుంది. దాన్ని ఆ బాక్స్ మీద స్టిక్ చేసి మీరు షెడ్యూల్ చేశారంటే మీ వద్ద FBA పికప్ వచ్చి పిక్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇది జనరల్ ప్రాసెస్. సో వీళ్ళు సెల్లర్ విత్ షాప్ ఆర్ విత్ ప్రోడక్ట్స్ టైప్ ఆఫ్ సెల్లర్స్. నెంబర్ 2, సెల్లర్ వితౌట్ ఎనీ షాప్ ఆర్ వితౌట్ ఎనీ ప్రోడక్ట్. వీళ్ళకు ఒక షాప్ అంటూ ఏమీ లేదు, అండ్ వీళ్ళకు ఒక ప్రోడక్ట్స్ ఒక కేటగిరీ స్పెసిఫిక్ కేటగిరీ అంటూ ఏమీ లేదు. డైరెక్ట్గా అమెజాన్లో సెల్ చేయాలనే వస్తారు, అమెజాన్ కోసమే ప్రోడక్ట్ రీసెర్చ్ అనేది చేస్తారు. రీసెర్చ్ చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ కేటగిరీని పిక్ చేసుకొని ఆ పిక్ చేసిన కేటగిరీను పర్చేస్ చేసి అమెజాన్ వేర్ హౌస్కు సెండ్ చేయాలి అనుకుంటారు. ఇప్పుడు ఈ పిక్ చేసుకున్న కేటగిరీ పర్చేస్ 2 రకాలుగా జరుగుతుంది. నెంబర్ 1, వాళ్ళు పిక్ చేసుకున్న కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ వాళ్ళకు ఆఫ్లైన్ మార్కెట్లోనే దొరుకుతుంది, హోల్సేల్ ప్రైస్కు అఫోర్డబుల్ ప్రైస్కే దొరుకుతుంది. అలా దొరికేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెళ్ళి ఆఫ్లైన్ మార్కెట్లో పర్చేస్ చేస్తారు. ఇలా ఒకవేళ మీరు ఆఫ్లైన్ మార్కెట్లో పర్చేస్ చేశారంటే మీ యొక్క ప్రాసెస్ వన్స్ అగైన్ నెంబర్ 1 సెల్లర్ విత్ షాపర్ ప్రోడక్ట్స్లోకి జాయిన్ అయిపోద్ది. మీరు మళ్ళీ ప్యాక్ చేసి ప్రోడక్ట్స్ను బార్కోడ్ తీసి స్టిక్ చేసి మళ్ళీ బాక్స్లో పెట్టి ఆ బాక్స్కి ఒక బార్కోడ్ స్టిక్ చేసి అమెజాన్ వేర్ హౌస్కు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒకవేళ మీరు ఫిజికల్ పర్చేస్ చేశారంటే. బట్ ఇలా ఫిజికల్ పర్చేస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటంటే, మీకు ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, ఫీల్, ఎంత ట్రస్ట్ వర్తేనా ఈ ప్రోడక్ట్ అని క్లియర్గా మీకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ మీరు నెగోషియేట్ చేయొచ్చు ప్రైజెస్. ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు అయితే మీరు సమ్ డేస్ కూడా హోల్డ్ చేయొచ్చు. బల్క్ క్వాంటిటీ పర్చేస్ చేశారంటే హాఫ్ ప్రైస్ ఇచ్చి ఆ తర్వాత సేల్స్ చూసుకొని ఇంకో ప్రైస్ హాఫ్ ప్రైస్ ఇవ్వచ్చు. సో ఇలా మీ వద్ద మీకు ఒక ఫ్రీడమ్ అనేది ఉంటుంది, ప్రోడక్ట్ మీద ప్రాసెస్ మీద మీకు ఒక కంట్రోల్ అనేది ఉంటుంది. అదే ఇక టైప్ 2 పర్చేస్ అంటే అది ఆన్లైన్ పర్చేస్. ఇప్పుడు ఆన్లైన్ పర్చేస్ అని వచ్చిందంటే మనకు చాలా బయట హోల్సేల్ ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి, అలీబాబా, అలీ ఎక్స్ప్రెస్, ఇండియన్ మార్ట్, ఇంకా మన ఇండియన్ వెబ్సైట్స్ హోల్సేల్ వెబ్సైట్స్ ఉన్నాయి. కిచెన్ వేర్కే సపరేట్ హోల్సేల్ వెబ్సైట్, క్లాత్స్కే హోల్సేల్ వెబ్సైట్స్ ఉన్నాయి. అవన్నీ నా వద్ద ఉండొచ్చు. నేను వాటిని ఒక నెక్స్ట్ వీడియోలో మనం ప్రోడక్ట్ పర్చేస్ లేక ప్రోడక్ట్ లిస్టింగ్లో అప్పుడు రివీల్ చేస్తా. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్స్ను మీరు అక్కడ ఆన్లైన్ నుంచి పర్చేస్ చేశారంటే మెయిన్గా ఎందుకు అందరూ అలీబాబా, అలీ ఎక్స్ప్రెస్, ఇండియన్ మార్ట్స్ను ప్రిఫర్ చేస్తారంటే వాళ్ళలో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ రీసెల్లర్స్ అండ్ హోల్సేలర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఈ హోల్సేలర్స్ అండ్ మెయిన్గా మీరు మ్యానుఫ్యాక్చరర్స్ను టార్గెట్ చేశారంటే వాళ్ళు మీకోసమే మొత్తం ప్రాసెస్ను వాళ్ళే చేస్తారు. మొత్తం ప్రాసెస్ అంటే ప్రతి ప్రోడక్ట్ను కంప్లీట్గా ప్యాక్ చేసి, ఇండివిజువల్ ప్రోడక్ట్ను ప్యాక్ చేసి, అలా ప్యాక్ చేసిన ప్రోడక్ట్కు మీరిచ్చే బార్కోడ్ను, అంటే నేను చెప్పా కదా ఫిజికల్ షాప్లో అమెజాన్ మీకు ఒక బార్కోడ్ ఇస్తుందని, ఆ బార్కోడ్ను మీరు ఇక్కడ కూర్చొని అమెజాన్లో ఇది డెవలప్ చేసి వాళ్ళకు మెయిల్ చేస్తే వాళ్ళు ఆ బార్కోడ్ను ప్రింట్అవుట్ చేసి ఇండివిజువల్ ప్రోడక్ట్ మీద ఆ బార్కోడ్ను స్టిక్ చేయాల్సి ఉంటుంది. ఆ బార్కోడ్ యూజ్ చేసి అమెజాన్ వాటిని ట్రాక్ చేస్తుంది అన్నమాట. సో ఆ బార్కోడ్ను వాళ్ళే స్టిక్ చేసి మీ బాక్సెస్లో పెట్టి మళ్ళీ ఆ బాక్సెస్ బార్కోడ్ను వాళ్ళే స్టిక్ చేసి ఆ ఫొటోస్ అన్నీ మీరు తీసుకొని రిసీవ్ చేసి అన్నీ కరెక్ట్గా ఉంది అని కన్ఫర్మ్ చేసిన తర్వాత వాళ్ళు షిప్ చేస్తారు. ఇప్పుడు
ఆ షిప్ చేసిన ప్యాకేజ్ మీ దగ్గరికి రాకుండా డైరెక్ట్గా అమెజాన్ వేర్ హౌస్కు వెళ్ళే విధంగా మీరు షిప్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మీరు ప్రోడక్ట్ గురించి అనలైజ్ చేసి ఆ ప్రోడక్ట్ను పిక్ చేసి అమౌంట్ పే చేసి దాన్ని మాత్రమే హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ సైట్ నుంచి డైరెక్ట్గా వేర్ హౌస్కు సెండ్ చేయడం వల్ల మీకు ఎటువంటి ఎఫర్ట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్. బట్ అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ సెల్లర్ యొక్క సెండ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అథెంటిసిటీ ఎలా ఉంటుంది అని మనకు తెలియదు. క్వాలిటీ ఎలా ఉంటుంది, మనం చూడడానికి ఫోటోలో చూడడానికి అండ్ ఆబ్వియస్గా ఒరిజినల్ క్వాలిటీ ఎలా ఉంటుంది అని మనకు డిఫరెన్స్ మనందరికీ చాలా బాగా తెలుసు. సో ఆ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. అండ్ పేమెంట్స్, ట్రాన్స్పోర్టేషన్, ప్యాకేజెస్ ఇది ఎంత క్లియర్గా ఉంటుంది అనేది ఎప్పుడు మనకు ఒక స్మాల్ డౌట్. ఎంతే ఆ మ్యానుఫ్యాక్చరర్కి లేక సెల్లర్కి రేటింగ్స్ ఉన్నా మనకు ఒక స్మాల్ డౌట్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఆ ఫీలింగ్ అనేది మనం ఆన్లైన్లో పర్చేస్ చేస్తే ఎవరికైనా ఒక స్మాల్ ఫీల్ అనేది ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే మీరు ఒక 500,000 ప్రోడక్ట్స్ను ఆర్డర్ చేస్తున్నారంటే ఫస్ట్ ఒక 5 to 10 ప్రోడక్ట్స్ని శాంపుల్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ వద్ద మీరు నెగోషియేట్ చేయొచ్చు. ఇట్స్ ఆల్ ఆన్ యువర్ స్కిల్స్. మీరు ఎలా నెగోషియేట్ చేస్తారనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో మీరు నెగోషియేట్ చేసి మాకు ఒక 5 శాంపుల్స్ సెండ్ చేయండి, మేము చూడాలి. ఇప్పుడు టాయ్స్ గీస్ అంతా మీరు పిక్ చేశారంటే 100 ప్రోడక్ట్స్ 1000 ప్రోడక్ట్స్ మీరు ఆర్డర్ చేస్తున్నారంటే యూ హ్యావ్ టు మనం ఫీల్ చేయాలి కదా, అవి ఎలా ఉంటాయి, ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, ఇలా అంటే ఇరిగిపోతుందా లేదా అని మనకు తెలియాలి కదా. సో అది తెలుసుకోవాలంటే మీరు శాంపుల్ ప్రోడక్ట్స్ ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆ సెల్లర్స్ శాంపుల్ ప్రోడక్ట్స్ను సెండ్ చేయడానికి ఒప్పుకుంటారు. ఎందుకంటే మీకు ఒకవేళ ఆ ప్రోడక్ట్ నచ్చిందంటే మీరు అగైన్ అండ్ అగైన్ అదే సెల్లర్ వద్ద పర్చేస్ చేస్తారు కాబట్టి. సో ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ బిజినెస్ వాళ్ళకు. సో దాన్ని మైండ్లో పెట్టుకొని మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్ ఆ సెల్లర్స్ మీకు ఆ శాంపుల్ను సెండ్ చేస్తారు. బట్ ఏంటంటే ఆ షిప్పింగ్ పేమెంట్ మాత్రం చేయమంటారు. దాన్ని మీరు హ్యాండిల్ చేసుకుంటే మీకు శాంపుల్స్ వస్తాయి. ఆ శాంపుల్స్ను అనలైజ్ చేసిన తర్వాత ఒక 4-5 సెల్లర్స్ వద్ద నుంచి ఒక శాంపుల్స్ను ఆర్డర్ చేసి ఆ శాంపుల్స్ను అనలైజ్ చేసిన తర్వాత మీకు ఏ ప్రోడక్ట్ నచ్చుద్దో ఆ ప్రోడక్ట్ను పర్చేస్ చేయండి. సో ఇది ఒక స్మాల్ సజెషన్ టు ఓవర్కమ్ ఏదైనా డ్రాబ్యాక్స్, ఒక ప్రోడక్ట్ క్వాలిటీ మీద మీకు ఒక డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి ఇది ఒక విధమైన ఒక స్మాల్ సజెషన్. సో ఇప్పుడు వరకు చూసిన వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా కొత్తగా ఉంది అనిపించిందంటే ఈ వీడియోను లైక్ చేయండి. నేను ఒకవైపు బిజినెస్ చేస్తూ ఇంకోవైపు ఈ వీడియోస్ మేక్ చేయడానికి చాలా ఎఫర్ట్స్ వేస్తున్నా. సో మీకు ఈ వీడియోస్ నచ్చిందంటే మర్చిపోకుండా లైక్ చేయండి. ఆ లైక్స్ నన్ను మోటివేట్ చేస్తాయి భయ్యా, నమ్మండి, ప్రామిస్. చాప్టర్ 2 ప్రోడక్ట్ లిస్టింగ్. సో మీరు అమెజాన్లో మీ ప్రోడక్ట్ను లిస్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు అమెజాన్లో ఒక అకౌంట్ అనేది ఉండాలి, సెల్లర్ అకౌంట్ అనేది ఉండాలి. ఈ సెల్లర్ అకౌంట్లో మీకు చాలామంది FBM రిజిస్ట్రేషన్ ఈజీగా చేసేయచ్చు. బట్ FBA రిజిస్ట్రేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది ఎందుకనేది నేను చెప్తాను ఇందులో. అండ్ దాంతోపాటు నేను ఇప్పుడు FBAలో ఏ ప్రోడక్ట్ లిస్ట్ చేసి సెల్ చేయట్లేదు కాబట్టి నేను ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే నాకు కొంచెం డిఫికల్టీగా ఉంటుంది. ఎందుకంటే అది 1 to 2 days ప్రాసెస్. ఈ వీడియో మీరు ఇప్పుడు చూసారంటే మీకు అర్థమవుతుంది. అందుకనే నేను ఆల్రెడీ ఒక కంటెంట్ క్రియేట్ చేసిన వీడియోను ఈజీగా సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా సింప్లిఫై చేసి చెప్తా. సో ఇప్పుడు మీరు FBAలో ఒక అకౌంట్ను రిజిస్టర్ చేయాలి, సెల్లర్గా రిజిస్టర్ చేయాలంటే నార్మల్ Amazon.in ఓపెన్ చేసుకోండి. Amazon.in ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. అలా ఓపెన్ చేసిన తర్వాత కిందకు వచ్చారంటే అంటే స్క్రోల్ డౌన్ చేసుకొని కిందకు వచ్చారంటే కింద ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ అనే ఒక ఆప్షన్ మనకు ఉంటుంది. సో ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేశారంటే అమెజాన్ ఇంకో పేజ్కు తీసుకెళ్తుంది. అందులో 2 ఆప్షన్స్ను మీకు చూపిస్తుంది. నంబర్ 1 స్టార్ట్ సెల్లింగ్, నంబర్ 2 జాయిన్ FBA. స్టార్ట్ సెల్లింగ్ అంటే మీరు ఇంకా అమెజాన్ సెల్లర్ అకౌంట్నే క్రియేట్ చేయలేదంటే మీరు దాన్ని క్లిక్ చేయాలి. లేదు ఆల్రెడీ అమెజాన్ FBM లేదు సెల్లర్ అకౌంట్ ఉంది, ఇప్పుడు FBAలో రిజిస్టర్ చేయాలి అనుకుంటే మీరు FBAను క్లిక్ చేసి జాయిన్ కావచ్చు. ఇలా జాయిన్ అయిన వెంటనే మిమ్మల్ని ఏ స్టేట్ నుంచి మీరు వస్తున్నారనే డీటెయిల్స్ మిమ్మల్ని అడుగుతుంది. ఎందుకంటే ఆ స్టేట్లో గల వేర్ హౌస్ లొకేషన్స్ను యాక్సెస్ చేయడానికి ఇది ఒక ప్రాసెస్. సో మీరు ఏ స్టేట్ నుంచి వచ్చారనే డీటెయిల్ ఫిల్ చేశారంటే ఆ డీటెయిల్స్ను బేస్ చేసి ఆ స్టేట్లో ఏ వేర్ హౌసెస్ అమెజాన్ ఎన్ని వేర్ హౌసెస్ ఉన్నాయి, మీరు ఏ వేర్ హౌస్కు పంపించాలి, ఏ వేర్ హౌస్ను చూస్ చేయాలి అనే ఆప్షన్స్ మీకు దొరుకుతుంది. సో ఇప్పుడు మీరు చూసారంటే చూస్ FCలో ఢిల్లీ నుంచి వచ్చాడు కాబట్టి ఢిల్లీలో గల ఈ వేర్ హౌసెస్ను అన్ని చూస్ చేశాడు ఈ క్రియేటర్. మీరు హైదరాబాద్ నుంచి వస్తే మీకు హైదరాబాద్ వేర్ హౌసెస్ చూపిస్తుంది, నాకు బెంగళూరు అంటే నాకు బెంగళూరు వేర్ హౌస్ చూపిస్తుంది. ప్రతి వేర్ హౌస్కు ఒక కోడ్ ఉంటుంది. ఈ కోడ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ వేర్ హౌస్ మీకు ఏది కంఫర్టబుల్గా ఉంటుందో దాన్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఎన్ని వేర్ హౌస్ మీరు పిక్ చేసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ డీటెయిల్. ఎందుకంటే వాటిని రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఏంటి అనేది నేను చెప్తాను. సో ఈ ఫస్ట్ స్టెప్లో మీరు మీ వేర్ హౌసెస్ను మీరు ఇప్పుడు పిక్ చేసుకుంటారు, చూస్ చేస్తారు. అదైన తర్వాత మీ బిజినెస్ డీటెయిల్స్.
ఈ బిజినెస్ డీటెయిల్లో మీ లీగల్ నేమ్ అంటే జిఎస్టీ సర్టిఫికేట్ మీద మీ నేమ్ ఎలా ఉంది, అసలు ఒకవేళ మీ నేమ్ ఉంటే మీ నేమ్, లేదా మీ కంపెనీ నేమ్ ఉంటే మీ కంపెనీ నేమ్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ జిఎస్టీఎన్ నంబర్ అండ్ ఆ అప్లోడ్ జిఎస్టీ సర్టిఫికేట్, ఆ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ మనం అప్లోడ్ చేయాలి. దాంతో పాన్ కార్డ్ అండ్ దాని కింద బిజినెస్ అడ్రస్ మొత్తం మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన బిజినెస్ డీటెయిల్స్ను ఫిల్ చేసే కేటగిరీ ఇది. సో అలా ఫిల్ చేసిన తర్వాత మనం కంటిన్యూ కొట్టామంటే నెక్స్ట్ రిజిస్టర్ ఎఫ్సి అనే ఒక ఆప్షన్కు తీసుకొస్తుంది. ఇప్పుడు రిజిస్టర్ ఎఫ్సిలో ఈ రిజిస్టర్ నేను చెప్పే కదా, మనం సెలెక్ట్ చేసిన వేర్ హౌస్ను రిజిస్టర్ చేయాలి అని. ఎందుకంటే మన గవర్నమెంట్కు మనం ఎక్కడి నుంచి బిజినెస్ చేస్తున్నాం అనేది మన గవర్నమెంట్కు మనం చూపించాలన్నమాట. సో అది మన జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి మన జిఎస్టీ నంబర్ కింద మాకు ఈ ప్లేస్ నుంచి కూడా మేము బిజినెస్ చేస్తున్నాం అని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే మనం చూస్ చేసేటప్పుడు ఎన్ని చూస్ చేస్తున్నాం, ఇప్పుడు 4-5 చూస్ చేసాం కదా, ఆ 4-5ను మన జిఎస్టీ పోర్టల్కి వెళ్ళి మనం మన జిఎస్టీ నంబర్ కింద నేను ఈ లొకేషన్స్ నుంచి కూడా నా బిజినెస్ను నేను రన్ చేస్తున్నా అని మన గవర్నమెంట్కు మనం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. సో అది కంపల్సరీ. సో ఇలా రిజిస్టర్ చేయడానికి అమెజాన్ మనకు 2 సర్వీసెస్ని ఇస్తుంది. ఒకటి అమెజాన్ రికమెండ్ చేసే సర్వీస్ను మనం పిక్ చేసుకున్నామంటే 1 to 2 డేస్లో వాళ్ళ సిఏ ద్వారా మనల్ని కాంటాక్ట్ అవుతారు. అలా కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పిన పేమెంట్ను మనం అంటే 826 రూపీస్ పే చేసామంటే మనం పిక్ చేసుకున్న ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ ఎఫ్సిస్ను వాళ్ళు మన జిఎస్టీ పోర్టల్లో జిఎస్టీ నంబర్ కింద యాడ్ చేసేస్తారు. నెంబర్ 2, నాకు అలా లేదు, నాకు ఆల్రెడీ తెలిసిన ఆడిటర్స్ లేదా ఆల్రెడీ తెలిసిన చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు అన్నప్పుడు మీరు ఈ సెకండ్ ఆప్షన్ను పిక్ చేసుకోవచ్చు. సో ఈ మొత్తం మీ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అండ్ జిఎస్టీ పోర్టల్ మీద మీరు క్లిక్ చేసి మీరే చేసుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా చేసుకొని అయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్ స్టెప్కి వచ్చామంటే ఫైనల్ స్టెప్లో మనం అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ డాక్యుమెంట్స్లో మీ డిజిటల్ సిగ్నేచర్ ఒక పేపర్ మీద మీ సిగ్నేచర్ వేసి దాన్ని స్కాన్ చేసి ఆ డిజిటల్ సిగ్నేచర్ను అప్లోడ్ చేయాలి. అండ్ దాంతోపాటు ప్రోడక్ట్ ట్యాక్స్ కోడ్. ఈ ప్రోడక్ట్ ట్యాక్స్ కోడ్ అనేది ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క ప్రోడక్ట్కు ఒక్కొక్క ట్యాక్స్ కోడ్ అనేది ఉంటుంది. సో ఆ ట్యాక్స్ కోడ్ ఏంటి అనేది గవర్నమెంట్ మనకు ఒక్కొక్క కేటగిరీకి ఇచ్చి ఉంటుంది. సో మీ కేటగిరీ ఏంటి అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈజీగా తెలిసిపోద్ది. సో ఆ కేటగిరీని తీసుకొచ్చి ఇక్కడ ఆ కేటగిరీను మీరు సేవ్ చేయాల్సి ఉంటుంది ట్యాక్స్ కోడ్ను. ఆ తర్వాత మీరు రిజిస్టర్ చేశారు కదా మీ వేర్ హౌసెస్ ఎఫ్సి ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ను మీ జిఎస్టీఎన్ నంబర్తో మీ జిఎస్టీఎన్ సర్టిఫికేట్తో జిఎస్టీ పోర్టల్లో మనం రిజిస్టర్ చేస్తాం కదా, అప్పుడు మనకు ఒక ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆ డౌన్లోడ్ అయిన ఫైల్ను ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా అప్లోడ్ చేసి కంప్లీట్ ద అప్లికేషన్ అని ఇచ్చామంటే ఎటువంటి ఎర్రర్స్ లేకపోతే అమెజాన్ వితిన్ 1 to 2 డేస్లో మనకు ఎఫ్బిఏ అకౌంట్ను క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఎఫ్బిఏ అకౌంట్ను క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్రియేట్ చేసిన తర్వాత మనం లిస్టింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. ప్రోడక్ట్ లిస్టింగ్ 2 సినారియోస్లో 2 విధాలుగా చేయాల్సి ఉంటుంది. నెంబర్ 1 సినారియో, మీరు సెల్ చేసే ప్రోడక్ట్ ఆల్రెడీ అమెజాన్లో ఉంది, ఇంకో కాంపిటీటర్ కానీ ఇంకో సెల్లర్ కానీ ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ను అమెజాన్లో సెల్ చేస్తున్నాడు, ఇమేజెస్ లిస్ట్ అంతా ఆల్రెడీ అమెజాన్లో ఉంది అన్నప్పుడు మీకు ఈ ప్రాసెస్ను మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది. అమెజాన్ సెల్లర్ అకౌంట్లో యాడ్ ప్రోడక్ట్కి వెళ్ళి యాడ్ ప్రోడక్ట్లో ఫైండ్ యువర్ ప్రోడక్ట్స్ ఇన్ అమెజాన్ క్యాటలాగ్, అందులో మీరు ఏ ప్రోడక్ట్ను సెల్ చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ యొక్క టైటిల్ను పేస్ట్ చేసి సెలెక్ట్ కండిషన్లో న్యూ కండిషన్, కొన్ని ప్రోడక్ట్స్ రీయూజ్డ్ రీఫార్మిష్డ్ యూస్ అంటూ ఉంటాయి కదా, మీరు ఏ కేటగిరీని సెల్ చేయాలనో దాన్ని పిక్ చేసి సెల్ దిస్ ప్రోడక్ట్ కొట్టారంటే మీకు అమెజాన్ డైరెక్ట్గా ఆ ప్రోడక్ట్ యొక్క మొత్తం డీటెయిల్ పేజ్కు తీసుకెళ్ళిపోద్ది. ఇది జనరిక్ ప్రోడక్ట్, సో ఎవరైనా సెల్ చేయొచ్చు. అదే ప్రైవేట్ లేబుల్ అండ్ జనరిక్ ప్రోడక్ట్కి డిఫరెంట్. సో దీనికని ఒక సెల్లర్ ఎస్కేయు అంటే మీరు ఈ ప్రోడక్ట్కు ఒక స్పెసిఫిక్ ఒక కీవర్డ్ ఏది ఇవ్వాలి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 ప్రోడక్ట్స్ని లిస్ట్ చేశా, ఇప్పుడు ఆ ప్రోడక్ట్ను నేను ఎలా సెర్చ్ చేయాలి, అలా సెర్చ్ చేయడానికి నాకు ఒక రెఫరెన్స్ వర్డ్ ఉండాలి కదా, ఒక టైటిల్ ఉండాలి కదా, ఆ టైటిల్ మీరు యూనిక్గా ఏది ఇచ్చుకుంటారు అని అడుగుతున్నారు. నేనైతే పైన టైటిల్లో ఒక ఫస్ట్ 3 లైన్స్ ఒక 3 వర్డ్స్ కాపీ పేస్ట్ చేసి అలాగే దాన్ని ఎస్క్యూగా కన్వర్ట్ చేసుకుంటా. దెన్ ప్రైస్ ఏంటి, మీ ప్రైస్ ఎంత ఇస్తారు, మీరు ఎంత ఇవ్వాలి అనుకుంటున్నారు, దాని పక్కలోనే కాంపిటీటర్ ఎంత ప్రైస్కి ఇస్తున్నాడు అనేది కూడా అమెజాన్ చూపిస్తుంది. దెన్ దీని యొక్క ఎంఆర్పి లిస్టింగ్ ప్రైస్ ఎంత. ఈ లిస్టింగ్ ప్రైస్ యాక్చువల్లీ ఏంటంటే మీరు ఉన్న ఏరియాలో ఈ ప్రోడక్ట్ను యాక్చువల్గా ఎంత ప్రైస్కు సెల్ చేస్తున్నారు అనే పాయింట్ ఇది. సో ఆ డీటెయిల్స్ మీరు ఫిల్ చేయొచ్చు. నేను ఇక్కడ యాక్చువల్లీ ఎంఆర్పీనే ఫిల్ చేస్తా. అండ్ మీ వద్ద క్వాంటిటీ ఎంత ఉంది, కండిషన్ ఆల్రెడీ న్యూ అని చెప్పాం. దెన్ కంట్రీ ఆఫ్ ఆరిజిన్, ఈ ప్రోడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అనే దాని గురించి మీరు డీటెయిల్ ఫిల్ చేయాలి. దెన్ హెచ్ఎస్ఎన్ కోడ్, ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఇట్స్ ఎ ట్యాక్స్ కోడ్.
ఒక్కొక్క కేటగిరీకి ఈ హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది డిఫర్ అవుతుంది. ఈ హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసి ఉంటుంది. ఆ ప్రోడక్ట్ అండ్ కేటగిరీకి హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఏంటి అనేది మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసినా, లేక నేను డిస్క్రిప్షన్లో పెట్టింటా. సో వెళ్ళి ఆ హెచ్ఎస్ఎన్ కోడ్స్ ఏంటి అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి మీరు హెచ్ఎస్ఎన్ కోడ్ని ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆబ్వియస్గా ఎంఆర్పి ఫిల్ చేయాలి. ఇక్కడ ఫుల్ఫిల్మెంట్ ఛానల్లో FBM వద్ద FBAను పిక్ చేసి సేవ్ అండ్ ఫినిష్ కొట్టారంటే ఈ ప్రోడక్ట్ యొక్క లిస్టింగ్ డైరెక్ట్గా FBA ఇన్వెంటరీకి వెళ్ళిపోద్ది. అంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో రెండు ఉంటాయి, FBM ఇన్వెంటరీ, FBA ఇన్వెంటరీ. సో ఈ కేటగిరీ డైరెక్ట్గా FBAకు వెళ్ళిపోద్ది. ఇక్కడ ఇంకో లాజిక్ ఏంటంటే మీరు FBAలో సెల్ చేసే ప్రోడక్ట్ FBMలో ఉండదు. అలా మీరు రెండు ప్లేస్లోనూ సెల్ చేయాలంటే మళ్ళీ FBMలో కొత్తగా లిస్ట్ చేయాల్సి ఉంటుంది. కొత్త ప్రోడక్ట్గా కొత్త SKU నేమ్తో లిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇదొక లాజిక్ చాలామంది బయట చెప్పరు. మీరు FBAలో సెల్ చేయాలంటే కొంతమంది FBMలో సెల్ చేస్తున్నారు, దాన్ని FBAకు కన్వర్ట్ చేసుకుంటారు. అలా చేసిన తర్వాత అది కంప్లీట్గా FBM నుంచి వెళ్ళిపోద్ది. మీ ప్రోడక్ట్స్ అక్కడ రీచ్ అయ్యే వరకు మీరు FBMలో దాన్ని సెల్ చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ అది యాక్టివే అవ్వదు FBAలో కూడా. మీ ప్రోడక్ట్ వేర్ హౌస్కి రీచ్ అయిన తర్వాత, కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు FBAలో యాక్టివ్ అవుద్ది. ఒకవేళ మీరు రెండు ప్లేసెస్లోనూ ప్రోడక్ట్ను సెల్ చేయాలి అనుకుంటే FBAలో లిస్టింగ్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ను ఫాలో చేసి FBMలోనూ ప్రోడక్ట్ను లిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మీ ప్రోడక్ట్ రెండు ప్లేసెస్లోనూ ఉంటుంది. సో దట్ ఈస్ నంబర్ 1 సినారియో లిస్టింగ్. ఒకవేళ మీరు సెల్ చేసే ప్రోడక్ట్ అమెజాన్లో లేదు, మీ ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్, మీ యొక్క ఓన్ ప్రైవేట్ లేబుల్ ప్రోడక్ట్ను మీరు అమెజాన్లో సెల్ చేస్తున్నారు అంటే మీరు అప్పుడు మళ్ళీ అమెజాన్ అకౌంట్ క్రియేట్ చేసి అందులో యాడ్ ప్రోడక్ట్కి వెళ్ళి ఇక్కడ ఐఎమ్ యాడింగ్ ఏ ప్రోడక్ట్ నాట్ సోల్డ్ అని అమెజాన్ అని ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేశారంటే అది మిమ్మల్ని ఇంకో పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ మీరు సెల్ చేసే ప్రోడక్ట్ ఏ కేటగిరీ కింద వస్తుంది, ఆ కేటగిరీలో మళ్ళీ చాలా సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో ఆ సబ్ డివిజన్స్లో మీది ఏ ప్రోడక్ట్ కింద వస్తుందో ఆ ప్రోడక్ట్ను పిక్ చేశారంటే దాన్ని బేస్ చేసి అమెజాన్ మిమ్మల్ని వాటి యొక్క ఇన్ఫర్మేషన్ను ఫిల్ చేయమంటుంది. సో ఇప్పుడు వైటల్ ఇన్ఫర్మేషన్లో ఆ ప్రోడక్ట్ ఏంటి, ఆ మొత్తం డీటెయిల్స్ను మీరు ఈ మొత్తం బాక్సెస్ను ఫిల్ చేయాలి. ఆ బాక్సెస్ ఫిల్ చేసిన తర్వాత వేరియేషన్స్లో ఒకవేళ ఆ ప్రోడక్ట్ వేరియేషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టీ-షర్ట్స్, ప్యాంట్, షర్ట్స్ పిక్ చేసామంటే డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ సైజ్ వేరియేషన్స్ ఉంటాయి కదా. సో ఆ వేరియేషన్ను టిక్ చేసి ఆ వేరియేషన్స్ను మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా మీరు అమెజాన్లో ఒక ప్రోడక్ట్ను లిస్ట్ చేసిన తర్వాత దాని కింద కస్టమర్కు లుక్ అట్ అదర్ వేరియేషన్స్ అనే ఆప్షన్స్ను అమెజాన్ చూపించగలదు. సో నెక్స్ట్ ఏంటంటే ఆఫర్స్ ట్యాబ్లో ఇప్పుడు మళ్ళీ సేమ్ ప్రాసెస్, సెల్లర్ SKU ఏంటి, కంట్రీ ఆఫ్ ఆరిజిన్, మీ ప్రైస్, క్వాంటిటీ ఎంత ఉంది, HSN కోడ్, ఇవన్నీ ఫిల్ చేసి ఇక్కడ మీరు మళ్ళీ FBAను పిక్ చేయాలి. ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ను పిక్ చేసి ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వచ్చి మీ వద్ద మీ ఓన్ ప్రోడక్ట్ ఇమేజెస్ను అప్డేట్ చేయండి. మీ ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్ ఇమేజెస్ను ఫొటోస్ తీసి, వైట్ బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ తీసి వాటిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్ని, ఆ ఇమేజెస్ అన్నిటిని, ఆ ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ అన్నిటిని అప్డేట్ చేసిన తర్వాత సేవ్ అండ్ ఫినిష్ కొట్టారంటే మీ ప్రోడక్ట్ లిస్టింగ్ ఆటోమేటిక్గా అమెజాన్ ఇన్వెంటరీకి వచ్చేస్తుంది. సో ఈ విధంగా మీరు మీ ప్రోడక్ట్ను FBAలో లిస్ట్ చేయవచ్చు. ఇప్పుడు చాప్టర్ 3 కమిషన్స్, చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. మీరు FBA చూస్తున్నారంటే ఫస్ట్ FBA యొక్క కమిషన్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రోడక్ట్స్ని అక్కడికి సెండ్ చేసిన తర్వాత మీకు అమౌంట్ వచ్చే అమౌంట్లో మొత్తం అమెజాన్ FBAను దొబ్బేస్తే ఇంకా మీరు బిజినెస్ చేసి యూస్ లేదు, చాలా డిసప్పాయింట్ అయిపోతారు. సో అందుకే ఫస్ట్ ఈ కమిషన్స్ ఏంటి, వాటి యొక్క మొత్తం డీటెయిల్స్ తెలుసుకోవాలి. సో అమెజాన్ FBAలో మీకు 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమిషన్స్ అనేది వస్తుంది. ఈ 7లో 5 కంపల్సరీ కమిషన్స్, రిమైనింగ్ 2 ఆప్షనల్ కమిషన్స్. ఆ ఆప్షనల్ కమిషన్స్ అంటే నేను చెప్తా. సో నంబర్ 1 రెఫరల్ ఫీజ్. ఈ రెఫరల్ ఫీజ్ అనేది మీ ప్రోడక్ట్ యొక్క కేటగిరీ ఏంటి, ఒకవేళ మీరు క్లాత్స్ సెల్ చేస్తున్నారంటే ఆ క్లాత్ కేటగిరీకి ఒక కమిషన్ పర్సంటేజ్ ఉంటుంది. మీకు జ్యువెలరీ అంటే దానికి ఒక కమిషన్, బుక్స్ అంటే ఇంకో కమిషన్. సో ఒక్కొక్క ప్రోడక్ట్ కేటగిరీకి ఒక్కొక్క కమిషన్ పర్సంటేజ్ అనేది వస్తుంది. ఇది రెఫరల్ ఫీజ్. నంబర్ 2 క్లోజింగ్ ఫీజ్. క్లోజింగ్ ఫీజ్ అనేది పర్సంటేజ్లో రాదు, బట్ ప్రోడక్ట్ ప్రైస్ మీద వచ్చింది. మీరు 200 to 500 ప్రైస్ రేంజ్ ఉన్న ప్రోడక్ట్ను సేల్ చేస్తున్నారంటే దానికి 20 రూపీస్ 30 రూపీస్ అని ఒక మార్జిన్, ఒక అమౌంట్ను ఫిక్స్ చేసేసి ఉంటుంది అమెజాన్. ఆ అమౌంట్ను వాళ్ళు తీసుకుంటారు. నంబర్ 3 షిప్పింగ్ ఫీజ్. మీ ప్రోడక్ట్ను అమెజాన్ కస్టమర్కు రీచ్ చేయడానికి అమెజాన్ ఛార్జ్ చేసే ఫీజ్నే షిప్పింగ్ ఫీజ్ అంటారు. నెక్స్ట్ నంబర్ 4 పిక్ అండ్ ప్యాక్ ఫీజ్. మీరు మీ ప్రోడక్ట్ను అమెజాన్ వేర్ హౌస్కు సెండ్ చేసిన తర్వాత అమెజాన్ ఎంప్లాయీ ఆ ప్రోడక్ట్ను పిక్ చేసి
ప్యాక్ చేసి కస్టమర్కు సెండ్ చేయడానికి మీకు పిక్ అండ్ ప్యాక్ ఫీజ్ అని ఛార్జ్ చేస్తారు. ఈ పిక్ అండ్ ప్యాక్ ఫీజ్ ఎంత వస్తుందంటే, మీ ప్రోడక్ట్ ఒక స్టాండర్డ్ సైజులో ఉందంటే 13 రూపీస్, అంటే పిక్ చేసి ప్యాక్ చేయడానికి ఆ మెటీరియల్కి అంతా 13 రూపీస్. అండ్ ఒకవేళ మీ ప్రోడక్ట్ బల్క్ ప్రోడక్ట్ అయిందంటే 26 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నెంబర్ 5 స్టోరేజ్ ఫీజ్. మీ ప్రోడక్ట్స్ను కార్డ్బోర్డ్లో వాళ్ళ వేర్ హౌస్లో స్టోర్ చేయడానికి అమెజాన్ మీకు స్టోరేజ్ ఫీజ్ను ఛార్జ్ చేస్తుంది. ఇప్పుడు స్టోరేజ్ ఫీజ్ ఎంత ఉందంటే 33 రూపీస్ పర్ మంత్ ఫర్ క్యూబిక్ ఫీట్. ఒక క్యూబిక్ ఫీట్కి 33 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. నెంబర్ 6 రిమూవల్ ఫీజ్. రిమూవల్ ఫీజ్ అంటే మీరు ప్రోడక్ట్స్ను వేర్ హౌస్కు సెండ్ చేసేసారు, సమ్ పాయింట్ ఆఫ్ టైం మీకు అది వర్కౌట్ అవ్వట్లేదు, లేదా కాంపిటీషన్ వల్ల FBM సెల్లర్ చాలా తక్కువకి ఇస్తున్నాడు, మీరు దానికంటే తక్కువకి వెళ్ళలేరు, సో లేదా దాని యొక్క ట్రెండ్ అయిపోయింది, ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ మీకు రిటర్న్స్ వచ్చేస్తే మీరు ఆఫ్లైన్లో సెల్ చేసేద్దాం అనుకుంటున్నారు. సో ద ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు మీ ప్రోడక్ట్స్ మీకు రిటర్న్ కావాలి. సో ఈ విధంగా మీరు అమెజాన్ నా ప్రోడక్ట్ నాకు రిటర్న్ ఇచ్చేయండి రా అని మీరు అడిగితే మీ ప్రోడక్ట్స్ను మీకు రిటర్న్ తెచ్చి ఇవ్వడానికి ఈ రిటర్న్ ఫీజ్ అని చెప్పి 10 to 30 రూపీస్ స్టాండర్డ్ సైజ్ ప్రోడక్ట్కి, 100 రూపీస్ బల్క్ ఐటమ్స్కి ఛార్జ్ చేస్తారు. అండ్ ఇవన్నీ కాకుండా మీరు ఒకవేళ అమెజాన్ లాంచ్ ప్యాడ్ అని, అమెజాన్ బిజినెస్ అడ్వైజరీ సర్వీస్ అని వాళ్ళ యొక్క అదర్ సర్వీసెస్ తీసుకున్నారంటే వాటికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. సో ఇవి అమెజాన్ మీ వద్ద మీకు ఛార్జ్ చేస్తున్న కమిషన్స్. అండ్ అది కాకుండా మీరు ఒకవేళ సెండ్ చేసిన ప్రోడక్ట్ ప్రాపర్గా మీరు సెండ్ చెయ్యలేదు అంటే ప్రాపర్గా చెప్పిన గైడ్లైన్స్ని యూజ్ చేసి ప్యాక్ చేసి అమెజాన్ వేర్ హౌస్కు మీరు పంపలేదంటే అమెజాన్కి 2 ఆప్షన్స్ ఉంటుంది. అదేంటంటే అమెజాన్ ఆ ప్రోడక్ట్స్ను రిటర్న్ సెండ్ చేసేయచ్చు మీకు బ్యాక్, అలా వాళ్ళు అక్సెప్ట్ చేయకుండా మీకు ప్రోడక్ట్స్ రిటర్న్స్ వచ్చేసి మళ్ళీ ప్యాక్ చేసి మళ్ళీ సెండ్ చెయ్యి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయొచ్చు. లేదు అంటే వాళ్ళే ప్యాక్ చేసి మీకు దానికి ఫైన్ అమౌంట్ అనేసి మీ వద్ద ఆ అమౌంట్ను ఛార్జ్ చేస్తారు. సో ఇవి ఎక్సెప్షనల్ కేసు. సో ఎంత ఛార్జ్ చేస్తారో ఎగ్జాక్ట్ డీటెయిల్స్ నా వల్ల ఐడెంటిఫై చేయడానికి కుదరలేదు. నేను ఒకసారి ఫ్యూచర్లో కంపల్సరీ అలా చేసి ఏమైనా అయితే తెలుసుకొని చెప్తా. సో ఇంత కన్ఫ్యూషన్ ఉన్నప్పుడు ఎలా ఒక ప్రోడక్ట్కు మార్జిన్స్ వీటన్నిటిని ఎలా క్యాల్కులేట్ చేయాలి బ్రో అనే క్వశ్చన్ చాలా మందికి వస్తుంది. నేను ఒక ప్రోడక్ట్ సెల్ చేస్తున్నా, అమెజాన్ అన్ని విధాలుగా కమిషన్ నాకు తీసుకుంటుంది, ఇప్పుడు నాతో ప్రోడక్ట్ ఉంది, దాన్ని నేను అమెజాన్ FBAకు సెల్ చేయాలన్నా లేక FBMను పిక్ చేసుకోవాలన్నా ఏ ఫుల్ఫిల్మెంట్ మెథడ్లో నాకు మార్జిన్స్ ఎక్కువ వస్తుందని నేను ఎలా క్యాల్కులేట్ చేయాలి అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. అలా ఉందంటే దానికి మీరు ఒకవేళ మీ సెల్లర్ అకౌంట్ను క్రియేట్ చేస్తే మీకు అమెజాన్ కిత్నా మిలేగా అనే ఒక వెబ్సైట్కు యాక్సెస్ వచ్చింది. సెల్లర్ అకౌంట్ ఉంటే మాత్రమే ఈ వెబ్సైట్ యాక్సెస్ వస్తుంది. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఈ యాక్సెస్ వచ్చిన తర్వాత ఇందులో మీరు మీ ప్రోడక్ట్ లేక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసి మీ వద్ద ఎన్ని పీసెస్ ఉంది, ఏమేమి డీటెయిల్స్ ఉంది అనే డీటెయిల్స్ను మీరు బోత్ FBA FBM బాక్సెస్లో ఫిల్ చేసి క్యాల్కులేట్ అని ఇచ్చారంటే మీరు FBAకు సెల్ చేస్తే మీ ప్రాఫిట్ మార్జిన్ ఎంత వస్తుంది, FBMకు సెల్ చేస్తే మీ ప్రాఫిట్ మార్జిన్ ఎంత వస్తుంది అనే దాని గురించి క్లీన్గా ఈ వెబ్సైట్లో అమెజాన్ మీకు చూపించేస్తుంది. ఇటువంటిది అమెజాన్ వెబ్సైటే కాదు, బయట ప్రైవేట్ వెబ్సైట్స్ కూడా ఉంది. బట్ ఈ వెబ్సైట్ ఒక లెవెల్కి అక్యురేట్గా వర్క్ అవుతుంది. చాప్టర్ 4 షిప్పింగ్. సో షిప్పింగ్ ఇస్ ద మోస్ట్ కాంప్లెక్స్ థింగ్ ఇన్ FBA అని చెప్పాలి. ఎందుకంటే FBMలో నాకు తెలుసు ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చిందంటే నేను ప్యాక్ చేసి పిక్ చేసి సెండ్ చేస్తాను. బట్ FBAలో అలా కాదు. ప్రోడక్ట్ ఆర్డర్ రాకుండా ముందే నేను అన్నింటినీ ప్యాక్ చేసి వేర్ హౌస్కి సెండ్ చేయాలి. అండ్ ప్రతి ప్రోడక్ట్కి రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ రెగ్యులేషన్స్ ఏంటంటే బార్కోడ్. నెంబర్ 1 బార్కోడ్లో మనం చూసామంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ ప్రోడక్ట్ యొక్క డైమెన్షన్స్ను వెయిట్ అండ్ డైమెన్షన్ ఇన్ఫర్మేషన్ను మీరు అమెజాన్కి ఇస్తే అమెజాన్ ప్రాసెస్ చేసి మీకు ఒక ఐడి అనేది ఇస్తుంది, ఒక బార్కోడ్ అనేది ఇస్తుంది. ఆ బార్కోడ్ను ప్రింట్అవుట్ తీసి మీరు ఆ ప్రోడక్ట్ మీద స్టిక్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అదేంటంటే నేను నా ప్రతి ప్రోడక్ట్ను కార్డ్బోర్డ్ బాక్స్లో వేసే ప్యాక్ చేయాలా, అంటే ఇండివిజువల్ ప్రోడక్ట్కు కార్డ్బోర్డ్ బాక్స్ ఉండాలా అనేది. సో దెర్ ఆర్ 2 థింగ్స్. అదేంటంటే ఒకవేళ మీ ప్రోడక్ట్స్ స్మాల్ ప్రోడక్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ప్రోడక్ట్స్ పెల్లెట్స్, గ్రాన్యూల్స్, టాయ్స్, క్లోత్స్, జ్యువెలరీ లేక ఇంకా ఇటువంటి స్మాల్ ప్రోడక్ట్స్ అంటే వాటికి కంపల్సరీ థిన్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ కవర్ ఉండాలి అనేది అమెజాన్ గైడ్లైన్స్, అమెజాన్ రెగ్యులేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఆన్లైన్లో టీషర్ట్ ఆర్డర్ చేసామంటే ఆ టీషర్ట్ ఒక ట్రాన్స్పరెంట్ కవర్లో, ప్లాస్టిక్ కవర్లో వచ్చి ఉంటుంది, గుర్తుందా? సో అది కస్టమర్ మీకు సెండ్ చేయాలని కాదు, బికాజ్ ఇది కంపల్సరీ. ఆ ట్రాన్స్పరెంట్ కవర్లో అమెజాన్ సెల్లర్ మీకు సెండ్ చేయాలి. సో ఆ ట్రాన్స్పరెంట్ కవర్స్ అనేది చాలా నెసెసరీ. ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ కవర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఆ కవర్
చాలా తక్కువ సైజు ఉండకూడదు, చాలా పెద్ద సైజుగాను ఉండకూడదు. ఆ ప్రోడక్ట్కు ఎన్ని డైమెన్షనల్గా ఎంత ప్రాపర్గా ఉందో ఆ ప్రాపర్ సైజుకి తగిన విధంగానే ఉండాలి. ఏ విధంగానూ లోపల ఉన్న ప్రోడక్ట్ ఆ ట్రాన్స్పరెంట్ కవర్ను డ్యామేజ్ చేసి బయటకు వచ్చే విధంగా ఉండకూడదు. సో ఇవన్నీ అమెజాన్ గైడ్లైన్స్. ఒకవేళ మీరు సెల్ చేసే ప్రోడక్ట్ షార్ప్, ఫ్రెజైల్, సెరామిక్ ప్రోడక్ట్స్గా ఉంటే వాటికి మీరు కంపల్సరీ బబుల్ ర్యాప్ చేయాలి. ఈ బబుల్ ర్యాప్ చేసిన ప్రోడక్ట్స్ మీద మీరు నేను చెప్పిన బార్ కోడ్స్ను స్టిక్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ నథింగ్ లైక్ ప్రతి ప్రోడక్ట్ను మళ్ళీ ఒక కార్డ్ బాక్స్లో పెట్టాలి అనే కంపల్సరీ ఏం లేదు. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ కవర్ వేసారంటే ట్రాన్స్పరెంట్ పాకెట్ మీద ఆ బార్ కోడ్ను స్టిక్ చేస్తారు. లేదు బబుల్ ర్యాప్ చేశారంటే బబుల్ ర్యాప్ మీద ఆ బార్ కోడ్ను స్టిక్ చేస్తారు. మీరు ఎలా స్టిక్ చేసినా ఆ ప్రోడక్ట్ మీద ఒకే ఒక ఇండివిజువల్ బార్ కోడ్ ఉండే విధంగా చూసుకోవాలి. మల్టిపుల్ బార్ కోడ్స్ ఉన్నిందంటే అమెజాన్ బై మిస్టేక్గా వేరే బార్ కోడ్స్ను స్కాన్ చేయొచ్చు. లేదా మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉన్నిందంటే అమెజాన్ ఆ ప్రోడక్ట్ను అక్సెప్ట్ చేయదు, బార్ కోడ్స్ ఉన్నిందంటే అక్సెప్ట్ చేయదు, మీకు రిటర్న్ పంపించేస్తారు. సో దాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ ప్రోడక్ట్లో ఎక్స్ట్రా బార్ కోడ్స్ ఉన్నిందంటే దాని మీద టేప్ వేసి స్టిక్ చేయండి, లేదంటే బ్లాక్ మార్కర్ గీటర్ తీసుకొని కొట్టేయండి. ఒకవేళ మీరు సెల్ చేసే ప్రోడక్ట్ సెట్స్లో వస్తుందంటే ఆ ప్రతి సెట్ను మీరు ఒక్క ప్యాకింగ్గా ప్యాక్ చేయాల్సి ఉంటుంది. ఒకే ఒక ప్యాకింగ్గా ప్యాక్ చేయాలి. ఆ ప్రతి ప్యాకింగ్ మీద ఇట్స్ ఎ సెట్, డోంట్ సపరేట్ అని మీరు క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. లేదంటే అమెజాన్ ఎంప్లాయీస్ దాన్ని సపరేట్ చేసి మీ సేల్స్లో ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. సో ఇప్పుడు మీ ప్యాకింగ్ రెడీ. ఇలా ప్యాక్ చేసి పెట్టిన ప్రోడక్ట్ను మీరు ఎలా అమెజాన్కు సెండ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ నేను బార్ కోడ్స్ అని చెప్తున్నాను కదా, ఈ బార్ కోడ్స్ను ఎలా జనరేట్ చేయాలి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో నేను ఆల్రెడీ చెప్పిన విధంగా నేను అమెజాన్ FBAలో చేయట్లేదు, బట్ అందుకని నా అకౌంట్లో నేను ట్రై చేయకుండా వదలలేదు. నా అకౌంట్లోనూ ట్రై చేశా. బట్ ద ప్రాబ్లం ఏమంటే హోల్ ప్రాసెస్ కొంచెం లెంతీగా ఉంది అండ్ దాంతోపాటు అక్సెప్టెన్స్కి నాకు 1 to 2 days కూడా అవుతా ఉంది. సో వీడియో చేయడానికి టైం అవుతుంది అండ్ ట్రిక్కీగా ఉండడం వల్ల ఆల్రెడీ ఒక క్రియేటర్ ఈ వీడియోను క్రియేట్ చేసి పెట్టాడు. నేను దాన్ని సింప్లిఫైడ్ వేగా మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఎలా ఇది వర్కౌట్ అవుతుందో చూద్దాం. సో బేసిక్గా ఇది ఆల్రెడీ 2 FBMలో లిస్టింగ్స్ అనేది ఇలాగా ఉంటుంది. ఇలా లిస్టింగ్ క్రియేట్ చేసేసాం. అలా లిస్టింగ్స్ క్రియేట్ చేసిన తర్వాత అందులో 2 ప్రోడక్ట్స్ను పిక్ చేసుకొని సెలెక్ట్ చేసి వాటిలో చేంజ్ టు ఫుల్ఫిల్మెంట్ బై అమెజాన్ అనే ఆప్షన్ క్లిక్ చేసామంటే ఆ రెండింటిని మాత్రం మనం FBA ఇన్వెంటరీకి కన్వర్ట్ చేస్తాం. అలా కన్వర్ట్ చేసినప్పుడు అమెజాన్ మనల్ని అడుగుతుంది కన్వర్ట్ మాత్రమా లేక కన్వర్ట్ అండ్ సెండ్ చేస్తారా ప్రోడక్ట్ ఇన్వెంటరీకి అని అడుగుతుంది. మనం కన్వర్ట్ అండ్ సెండ్ అనే ఇన్వెంటరీ మీద క్లిక్ చేసామంటే అప్పుడు మనకి గైడ్లైన్స్ అనేది వస్తుంది. ఎలా ఉంది, ఏముంది, ఎందుకు నేను చూస్తున్నాను, అండ్ మీ సెండ్ చేసే ప్రోడక్ట్స్ డేంజరస్సా, అందులో బ్యాటరీ ఏమైనా ఉందా, లేక లిక్విడ్ మెటీరియల్సా, లేక అందులో ఏదైనా డేంజరస్ మెటీరియల్స్ ఏమైనా సెండ్ చేస్తున్నారా అని మీరు అన్నీ పిక్ చేసి నో అని క్లిక్ చేశారంటే నెక్స్ట్ కేటగిరీకి వెళ్తుంది. ప్రతి ప్రోడక్ట్కి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కేటగిరీకి వెళ్తుంది. ఇప్పుడు ఇందులో మీ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు ఈ FC నేను చెప్పాను కదా FC రిజిస్టర్ అయి ఉంటుందని. సో ఆ రిజిస్టర్డ్ FC ఏదో అది పిక్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మీరు సెండ్ చేస్తారు అనేది ఇక్కడ డిసైడ్ చేయాలి. ఇండివిజువల్ ప్రోడక్ట్గా సెండ్ చేస్తారా లేక కేస్డ్ ప్యాక్డ్ ఐటమ్గా సెండ్ చేస్తారా. ఇండివిజువల్ ప్రోడక్ట్ అంటే ఒకే బాక్స్లో డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉంటుంది. అంటే ఒకే బాక్స్లో బుక్స్ ఉండొచ్చు, టాయ్స్ ఉండొచ్చు, క్లాత్స్ ఉండొచ్చు, అన్నీ ఒకే బాక్స్లో సెండ్ చేస్తున్నారు. బట్ అమెజాన్ దాన్ని సపరేట్ చేసుకుంటుంది. అలా సెండ్ చేస్తున్నారంటే ఇండివిజువల్ ప్రోడక్ట్స్ అని పిక్ చేయాలి. లేదు కేస్ ప్యాక్డ్ అంటే ఒక బాక్స్లో 10 ఉందంటే ఆ 10ను ఒకే ఐటమ్, 10 కప్స్ అంటే 10 కప్స్ నేను ఒకే బాక్స్లో పెడుతున్నా అని చెప్పి కేస్డ్ ప్యాక్డ్ అనే విధంగా క్లిక్ చేసి మనం సెండ్ చేస్తున్నామంటే అప్పుడు మనం కేస్డ్ ప్యాక్డ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనం ఏది సెండ్ చేస్తున్నాం, మీరు ఏ విధంగా సెండ్ చేస్తున్నారో దాన్ని డిపెండ్ చేసి మొత్తం డీటెయిల్స్ సెలెక్ట్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అది సెండ్ చేసేటప్పుడు నెక్స్ట్ ఇచ్చామంటే ఏది కరెక్టో అది డిసైడ్ చేసి మనం నెక్స్ట్ ఇచ్చామంటే నెక్స్ట్ మనం ఎన్ని ప్రోడక్ట్స్ సెండ్ చేస్తున్నాం, ఎలా సెండ్ చేస్తున్నాం అనే డీటెయిల్స్ అమెజాన్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ సెండ్ చేస్తున్నాం అనే దాంట్లో ఇప్పుడు ఇక్కడ మనం కప్స్ చూస్తున్నాం కాబట్టి ఆ కప్స్ యొక్క డైమెన్షన్స్, లెంత్, విడ్త్, హైట్తో పాటు ఒక కప్ ఇండివిజువల్ వెయిట్ ఎంత ఉంటుంది అండ్ ఎన్ని క్వాంటిటీస్ సెండ్ చేస్తున్నాం మనం అనే డీటెయిల్స్ అమెజాన్కి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ మనం ఇక్కడ ఇచ్చి సేవ్ చేసామంటే అమెజాన్ నేను మీకు చెప్పిన ఒక లేబుల్ అని చెప్పా కదా, ఆ లేబుల్ను జనరేట్ చేస్తుంది. సో మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత అమెజాన్ మనకు కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని నెక్స్ట్ ప్రిపేర్ ప్రోడక్ట్స్ వద్దకు వచ్చామంటే ఆ ప్రిపేర్ ప్రోడక్ట్స్లో మొత్తం ప్రాసెస్ అంతా అయిన తర్వాత ప్రిపేర్ ప్రోడక్ట్స్ అన్ని మనం ఓకే చేసామంటే నెక్స్ట్ స్టేజ్లో మనకి లేబుల్ అనేది జనరేట్ అవుతుంది. ఆ లేబుల్ ఇక్కడ ఉంటుంది. సో ప్రింట్ లేబుల్స్ వద్ద ఆ లేబుల్స్ ప్రింట్ ఇచ్చేటప్పుడు మనకు ఏ ఫార్మెట్లో కావాలి, A4 షీట్ ఫార్మెట్లో కావాలా, డిఫరెంట్
డిఫరెంట్ షీట్ ఫార్మాట్లో కావాలా అనే టెంప్లెట్ను క్లిక్ చేసామంటే ఆ డిపెండెంట్ ఏ టెంప్లెట్ మనం పిక్ చేస్తున్నామో దాని మీద డిపెండ్ అయ్యి మనకు టెంప్లెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు మనం A4 షీట్ తీసుకున్నామంటే అండ్ A4 షీట్ తీసుకొని ప్రింట్ లేబుల్స్ ఇచ్చామంటే మనకు ఆ లేబుల్స్ ఇప్పుడు చూసారు కదా, ఆ లేబుల్స్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇండివిజువల్ ఈచ్ అండ్ ఎవ్రీ లేబుల్ను ఇప్పుడు ప్రతి ప్రోడక్ట్ మీద స్టిక్ చేయాలన్నమాట. స్టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇచ్చామంటే అన్నీ కరెక్ట్గా ఉందా అని చూసుకోండి, రివ్యూ చేసుకోండి మీ షిప్మెంట్ అని. ఇది ఒక 5 స్టెప్ ప్రాసెస్ లాగా మనల్ని తీసుకెళ్తుంది. సో రివ్యూ షిప్మెంట్లో మనం అంతా కరెక్ట్గా ఉంది, అడ్రస్ అన్నీ కరెక్ట్గా ఉంది, యూనిట్స్ అని చెప్పి నెక్స్ట్ వర్క్ ఆన్ షిప్మెంట్ మీద క్లిక్ చేసే ముందు మనం ఫస్ట్ ఇవన్నీ ఇచ్చేసాం. నెక్స్ట్ బాక్స్ మీద ఒక లేబుల్ పేస్ట్ చేయాలని చెప్పాను కదా, సో ఆ పేస్ట్ చేయడానికి అక్కడ పైన 20 ప్రోడక్ట్స్ను ఒకే కదా ప్రాసెస్ చేయడానికి అక్కడ అప్లోడ్ ఫైల్కి వెళ్ళి డౌన్లోడ్ టెంప్లెట్ అని క్లిక్ చేసామంటే ఈ టెంప్లెట్ మనకు డౌన్లోడ్ అవుతుంది. ఈ డౌన్లోడ్ టెంప్లెట్లో మొత్తం డీటెయిల్స్ అమెజాన్ ఇచ్చింటుంది, అది ఎలా వర్క్ అవుతుంది, ఏం చేయాలి, ఏమేమి డీటెయిల్స్, మీరు ఏమి మొత్తం డీటెయిల్స్ అమెజాన్ ఆటోమేటిక్గా ఇచ్చింటుంది అనమాట. నెక్స్ట్ ఇందులో క్రియేట్ షిప్పింగ్ ప్లాన్ అని ఇక్కడ ఉంది కదా, అందులో నెక్స్ట్కి వచ్చామంటే అందులో వాళ్ళు మీ డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేయండి అని అడిగింటారు. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చింటారు, క్రియేట్ షిప్పింగ్ ప్లాన్ ఎగ్జాంపుల్ అని ఇచ్చింటారు. అందులో ప్లాన్ నేమ్ ఏంటి, షిప్ టు కంటే అన్ని ఆల్రెడీ అమెజాన్ ఫిల్ చేసి ఉంటుంది. అక్కడ ఆ డీటెయిల్స్ వద్ద మనం మన డీటెయిల్స్ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన ప్లాన్ నేమ్ ఏంటి, మనం ఎక్కడి నుంచి సెండ్ చేస్తున్నాం, సో ఈ మొత్తం డీటెయిల్ ఫిల్ చేసిన తర్వాత ఆ ఫైల్ను టెక్స్ట్ ఫైల్ కింద సేవ్ చేసుకుని అలా సేవ్ చేసిన ఫైల్ను మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఈ మొత్తం డీటెయిల్స్ మనం ఫిల్ చేస్తాం కదా, సో ఈ ఫిల్ చేసే డీటెయిల్స్ని అమెజాన్ ఆ ఫైల్ నుంచి స్కాన్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కు ప్రొసీడ్ అవుతుంది. ఒక 2 to 3 minutes తీసుకుంటుంది అమెజాన్ ఆటోమేటిక్గా. ఇది FBMలో కూడా కామనే, సో FBAలో కూడా ఇక్కడ 2 to 3 minutes తీసుకుని రిఫ్రెష్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఒక 2 minutes అయిన తర్వాత ప్రాసెస్ మనకి డన్ అయిపోతుంది. అప్పుడు మేనేజ్ FBA షిప్మెంట్స్కి వెళ్ళి చూసామంటే అక్కడ వర్కింగ్ ఆన్ ప్రాసెస్లో వర్క్ ఆన్ షిప్మెంట్ కింద వర్కింగ్ స్టేటస్ ఉంటుంది. సో ఆ వర్కింగ్ స్టేటస్ మీద మనకి కన్ఫర్మేషన్ అక్కడ వస్తుంది అనమాట. ఓకే, ఇట్స్ వర్కింగ్ స్టేట్మెంట్లో ఉంది. సో ఇప్పుడు మనం అమెజాన్కి షిప్మెంట్ కన్ఫర్మేషన్ ఇచ్చేసాం, ఎన్ని యూనిట్స్ ఏంటి అని. సో ఇప్పుడు మనం షిప్మెంట్ను ప్రిపేర్ చేసుకోవాలి, అంటే మన బాక్స్ను మనం ప్రిపేర్ చేసుకోవాలి. దానికి అమెజాన్ ఒక డీటెయిల్స్ ఒక పేజ్ ఈ పేజ్కి తీసుకొస్తుంది. ఇందులో మనం మొత్తం కన్ఫర్మ్ చేసుకోవాలి, రివ్యూ షిప్మెంట్ కంటెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉందా, అలా లేకపోతే మనం దాన్ని మాడిఫై చేసుకోవచ్చు. అదైన తర్వాత మీరు ఎలా షిప్మెంట్ను డెలివరీ పంపుతారో అనుకుంటున్నారు అని అడుగుతారు. అందుకే డెలివరీ సర్వీసెస్. ఇందులో మనకి 2 ఆప్షన్స్ ఉంటుంది. ఒకటి స్మాల్ పార్సల్ డెలివరీ, అంటే మీరు సెండ్ చేసేది ఒక 2 to 3 బాక్సెస్లో ఉంది అన్నప్పుడు మీరు స్మాల్ పార్సల్ డెలివరీ పిక్ చేస్తారు. లేదా లెస్ దెన్ ట్రక్ లోడ్, చాలా పెద్ద షిప్మెంట్ను మీరు సెండ్ చేస్తున్నారు, ఒక హాఫ్ లోడ్ గంట సెండ్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఆ లెస్ దెన్ ట్రక్ లోడ్ యొక్క షిప్మెంట్ను పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత షిప్పింగ్ కెరియర్స్ ఉంది కదా, షిప్పింగ్ కెరియర్లో 2 ఇది ఉంటుంది అనమాట. ఒకటి అమెజాన్ ఇన్బౌండ్ పికప్ సర్వీసెస్ ATS, అంటే అది అమెజాన్ పికప్ సర్వీస్, అమెజాన్ వాళ్ళే వచ్చి మీ దగ్గర పిక్ చేసుకొని పోతారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమంటే కొన్నిసార్లు ఈ అమెజాన్ పికప్ అనేది అన్ని పిన్ కోడ్స్లోనూ అవైలబుల్ ఉండదు. అలా అవైలబుల్ లేనప్పుడు మనము అదర్ కెరియర్స్ మనకు ఏది అవైలబుల్ ఉందో దాన్ని పిక్ చేసుకోవాలి. సో మన బాక్స్ డైమెన్షన్, బాక్స్ వెయిట్ అంతా ఇచ్చి మనం ఎప్పుడు ఈ షిప్మెంట్ను పంపడానికి రెడీగా ఉన్నాం అనే స్లాట్ బుక్ చేసుకొని మన టైమింగ్స్ బుక్ చేసుకున్నామంటే, అండ్ బుక్ చేసుకున్న తర్వాత అందులో గల ఐటమ్ వాల్యూ ఎంత, దాని టోటల్ వాల్యూ ఎంత, అండ్ ఒకవేళ మన కాంటాక్ట్ను మీట్ చేయాలంటే, వాళ్ళు కాంటాక్ట్ చేయాలంటే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ప్రొసీడ్ చేసామంటే అమెజాన్ మనకు ఎంత డెలివరీ ఛార్జెస్ వస్తుంది, ఎస్టిమేటెడ్ డెలివరీ ఛార్జెస్ ఎంత వస్తుంది అని అక్సెప్ట్ చేసేయమంటే, అక్సెప్ట్ ఛార్జెస్ ఇచ్చేయమంటే నెక్స్ట్ మనకు ప్రింట్ బాక్స్ లేబుల్ అనేది డెవలప్ అవుతుంది అన్నమాట. ఆ బాక్స్ లేబుల్ మీద క్లిక్ చేసామంటే మనకు ఒక లేబుల్ జనరేట్ అవుతుంది. ఆ లేబుల్ను మనం మన అమెజాన్ కార్డ్బోర్డ్ బాక్స్ మీద మనం ప్యాక్ చేసి పెట్టిన బాక్స్ మీద స్టిక్ చేసి కంప్లీట్ షిప్మెంట్ ఇచ్చామంటే మనం షెడ్యూల్ చేసిన డేకి ఆ పికప్ను తీసుకెళ్ళడానికి, ఆ ప్రోడక్ట్స్ను తీసుకెళ్ళడానికి అమెజాన్ పికప్ వస్తుంది. సో ఇది షిప్ చేసి ప్యాక్ చేసి పంపే ఒక మెథడ్. చాప్టర్ 5 రిటర్న్స్. FBA అవ్వడం వల్ల మీ రిటర్న్స్ మొత్తం FBAనే హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ నేను మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే FBM విసెస్ FBAలో చూసామంటే FBMలో మీకు ఒక ప్రోడక్ట్ రిటర్న్ వచ్చిందంటే ఆ రిటర్న్ వచ్చిన ప్రోడక్ట్ కస్టమర్ డ్యామేజ్ వల్ల లేక ట్రాన్స్పోర్టేషన్ డ్యామేజ్ వల్ల ఆ ప్రోడక్ట్ ఏమైనా డ్యామేజ్ అయ్యిందంటే
అప్పుడు మీరు అమెజాన్కు కంప్లైంట్ చేయవచ్చు. కంప్లైంట్ అంటే సెల్లర్ ప్రొటెక్షన్ ఫండ్ కింద నా ప్రోడక్ట్ డ్యామేజ్ అయిపోయింది, ఈ రీజన్స్ వల్ల ఈ విధంగా నా ప్రోడక్ట్ డ్యామేజ్ అయిందని మీరు ఫోటో తీసి అమెజాన్కు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే అమెజాన్ మీకు ఒక సర్టెన్ అమౌంట్ అనేది ఇస్తుంది. సో ఆ అమౌంట్ మీ డ్యామేజ్ను బేస్ చేసి మీ లాసెస్ను మేనేజ్ చేయడానికి యూస్ అవుతుంది. అదే ఒకవేళ మీ ప్రోడక్ట్ మిస్ అయిపోయిందంటే మీకు ఫుల్ రీఎంబర్స్మెంట్ అనేది FBMలో వస్తుంది. అండ్ ఇంకోవైపు FBA చూసామంటే FBA గైడ్లైన్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా మీ ప్రోడక్ట్ ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అయ్యిందంటే అమెజాన్ మొత్తం అనలైజ్ చేసే అక్యురసీ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. వాళ్ళు ఎంత అక్యురేట్గా మీ ప్రోడక్ట్స్ను అనలైజ్ చేస్తారు అనే దాని మీద. ఒకవేళ ప్రోడక్ట్ మిస్ అయిందంటే అప్పుడు ఫుల్ రీఎంబర్స్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. బట్ డ్యామేజ్ అయిందంటే ఆ డ్యామేజ్ కస్టమర్ వల్ల అయిందా లేక ప్రోడక్ట్ ట్రాన్స్పోర్టేషన్ల వల్ల అయిందా, అలా ట్రాన్స్పోర్టేషన్లో డ్యామేజ్ అయినా ఒకవేళ మనం ప్యాక్ చేసి సెండ్ చేసిన విధానం నుంచి డ్యామేజ్ అయిందా లేక ఏంటి రీజన్ అని మొత్తం అనలైజ్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు మన లాసెస్కు ఎక్స్పెక్ట్ చేసినంత రీఎంబర్స్మెంట్ రాకుండా పోవచ్చు అనే కంప్లైంట్స్ చాలా ఉంది దీని గురించి బయట. సో ప్రాక్టికల్గా నేను సెండ్ చేసినప్పుడు నాకు ఏదైనా వచ్చిందంటే నేను డిస్క్లోజ్ చేస్తాను. సో దానికైనా మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలాసార్లు చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి అని, మీరు చేసుకోకపోతే ప్లీజ్ బ్రో ఇంత కోల్డ్ డాటా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. చాప్టర్ 6 ప్రోస్ అండ్ కాన్స్. FBA యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ గురించి చూసామంటే మేజర్ అడ్వాంటేజెస్ FBA మీ ప్రోడక్ట్ను హ్యాండిల్ చేసి పిక్ చేసి సెండ్ చేస్తుంది. సో దీనివల్ల మీరు ఇంట్లో కూర్చొని మీ వర్క్ను కరెక్ట్గా చెప్పిన విధంగా చెప్పిన టైంలో చెప్పిన ప్రాసెస్ను చేసి ఫినిష్ చేశారంటే మీరు ఆరామ్సేగా ప్యాసివ్ ఇన్కమ్ కింద అమెజాన్ను కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రోడక్ట్ పిక్ చేస్తారు, సెలెక్ట్ చేశారు, ఐడెంటిఫై చేస్తారు, వేర్ హౌస్కు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచి సెండ్ చేసేస్తారు. ఇంకా అమెజాన్ మీ వర్క్ను చూసుకుంటుంది. ఒకవేళ స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ ఆర్డర్ చేస్తారు, మళ్ళీ సెండ్ చేస్తారు. హోల్ ప్రాసెస్ విల్ బి ఏ సైకిల్. సో ఏ ప్రోడక్ట్ పిక్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. దాని గురించి మనం ఒక సపరేట్ వీడియో వేస్తాం, అందుకే నేను ఈ వీడియోలో ఎక్కడ మెన్షన్ చేయలేదు. సో ఈ హోల్ సైకిల్ను మీరు ఎస్టాబ్లిష్ చేసేసారంటే దెన్ నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేసుకొని వెళ్ళొచ్చు. మీకు ఒకే ప్రోడక్ట్స్ మీద సప్లై, ల్యాక్ ఆఫ్ ఇన్వెంటరీ, ఏ ప్రాబ్లమ్స్ మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు, ఏ ఎఫర్ట్స్ వేసి ప్యాక్ చేయాల్సిన అవసరం లేదు. మీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ను మీరు మీ అకౌంట్ను, మీ బ్రాండ్ను గ్రో చేయడంలో ఫోకస్ చేయవచ్చు అన్నమాట. అందుకే నేను FBA నా బ్రాండ్ కనిపెట్టుకున్నా. నెంబర్ 2, ప్రైమ్ ట్యాగ్ అండ్ అమెజాన్ ఫుల్ఫిల్డ్. మీరు FBA వేర్ హౌస్కు సెండ్ చేయడం వల్ల మీ బ్రాండ్ కింద ప్రైమ్ ట్యాగ్ అనేది వస్తుంది. అలా ప్రైమ్ ట్యాగ్ వచ్చిందంటే ఆబ్వియస్గా ఒక ప్రైమ్ ట్యాగ్ మీ ప్రోడక్ట్ కింద ఉందంటే దాని సేల్స్ రేట్ నార్మల్ వితౌట్ ప్రైమ్ ట్యాగ్ ప్రోడక్ట్ కూడా కంపేర్ చేస్తే ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా మన మైండ్ సెట్ ప్రైమ్ ట్యాగ్ వచ్చేసరికి అది ఒక అమెజాన్ గ్యారంటీడ్ ప్రోడక్ట్ అనే విధంగా దాని సేల్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాంతోపాటు అది ప్రైమ్ కస్టమర్స్కి అవైలబుల్గా ఉండడం వల్ల మీకు ఇంకో మార్కెట్ ఓపెన్ అవుతుంది. సో ప్రైమ్ మార్కెట్ మీకు యాక్సెసిబుల్ అవ్వడం వల్ల సేల్స్ అనేది మీకు ఆబ్వియస్గా ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 3, బై బాక్స్, లేదా ఇంకా క్లియర్గా చెప్పాలంటే అమెజాన్ ఆల్గరిథం. మీరు వేర్ హౌస్కు సెండ్ చేయడం వల్ల వాళ్ళ స్టోరేజ్ కూడా ఇక్కడ డిపెండ్ అయి ఉంటుంది. సో అలా డిపెండ్ అయినందువల్ల అమెజాన్ ఆల్గరిథం ఈ FBA ప్రోడక్ట్స్ని ఎక్కువ పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఆటోమేటిక్గా మీరు ఒకవైపు మీ లిస్టింగ్ అంతా ప్రాపర్గా చేసేసారంటే మీ ప్రోడక్ట్ను సెల్ చేయడానికి అమెజాన్ అన్ని రకాలుగాను ట్రై చేస్తుంది. సో ఈ అడ్వాంటేజ్ అనేది అమెజాన్ FBAలో మనకు దొరుకుతుంది. నా ఇప్పుడు డిసడ్వాంటేజ్ కాన్స్ గురించి చూసామంటే సిన్స్ మీరు చాలా తక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి అండ్ అమెజాన్ చాలా విధాలుగా మీ వర్క్ను ఈజీ చేస్తున్నది కాబట్టి మీ మార్జిన్స్ కూడా చాలా వరకు తగ్గుతుంది. నేను ఆల్రెడీ కమిషన్స్లో చెప్పాను. సో అందువల్ల మీ మార్జిన్స్ చాలా వరకు తగ్గుతుంది. సో మీరు పిక్ చేసే ప్రోడక్ట్లో ఆ మార్జిన్స్ను కరెక్ట్గా కంపేర్ చేసి నాకు ఒక 25 to 33% వస్తే చాలు అనే టార్గెట్ మీద మీరు ప్రోడక్ట్స్ను క్యాల్కులేట్ చేసి సెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీరు ప్రాపర్ క్యాల్కులేషన్ లేకుండా ఒకవేళ ప్రోడక్ట్స్ను సెండ్ చేశారంటే మార్జిన్స్లో ఏదైనా కన్ఫ్యూషన్ వచ్చిందంటే మీకు అదొక పెద్ద డ్రాబ్యాక్గా ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ తీసుకోలేరు, రిటర్న్ తీసుకుంటే మళ్ళీ రిటర్న్ ఛార్జెస్, అలా తీసుకున్నా మీకు ఒక ఫిజికల్ షాప్ లేదంటే ఇక్కడ బయట ఆఫ్లైన్లో ఎక్కడ సెల్ చేయాలని తెలియదు. ఎందుకంటే మీ సప్లయర్ ఎక్కడో ఆన్లైన్లో పర్చేస్ చేశారు కాబట్టి ఎక్కడో చైనాలో డిఫరెంట్ నార్త్ సైడ్లో ఉంటారు, వాళ్ళకి రిటర్న్ పంపలేరు. సో హ్యూజ్ లాస్ ఫేస్ చేసే ఆప్షన్స్ ఇక్కడ మనకు ఉంటుంది. సో దాన్ని కేర్ఫుల్గా నోటీస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్గానే మనం చూడాలి. నెంబర్ 2, మీరు ప్యాక్ చేసి సెండ్ చేస్తున్నారు కదా, సో అలా ప్యాక్ చేసి సెండ్ చేయడం వల్ల మొత్తం రెగ్యులేషన్స్ అమెజాన్ చెప్పిన విధంగానే ఉండాలి.
మీరు ఏది మిస్ చేసినా మళ్ళీ మీకు అదొక హెడ్ఏక్ అవుతుంది. మీరు మిస్ చేసినా లేక మీ మ్యానుఫ్యాక్చర్ డైరెక్ట్గా వేర్ హౌస్కు సెండ్ చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళు మిస్ చేసినా, వాళ్ళు సెండ్ చేసిన ప్యాకేజ్ డ్యామేజ్ అయినా మీకు మొత్తం ప్రాసెస్ అనేది ప్రాబ్లంలో పడుతుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఆ ప్రోడక్ట్ మీకు సెండ్ చేసి ఆ మొత్తం తలనొప్పిలో మీరు డిసప్పాయింట్ అయిపోతారు ఈ సేల్స్ మీద. సో అదొక డిసడ్వాంటేజ్ అనే మనం చెప్పాలి. సో ఇట్స్ ఎ బిజినెస్, ప్రతి స్టెప్ను కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. సో అన్ని విధాలుగాను మీరు సీరియస్గా తీసుకొని హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఎంతో ఉంది అనేది నా పాయింట్ ఇక్కడ. మీరు సెల్ చేసే ప్రోడక్ట్ ఒకవేళ మీడియం సైజ్, లార్జ్ సైజ్ ప్రోడక్ట్గా ఉంది అంటే మీరు FBAను పిక్ చేయకండి. ఎందుకంటే మీరు హెవీ వెయింగ్ ప్రోడక్ట్స్ లేక పెద్ద ప్రోడక్ట్ను సెండ్ చేశారంటే అప్పుడు మీ స్టోరేజ్ కాస్ట్, వెయింగ్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీ మార్జిన్స్, ప్రాఫిట్ మార్జిన్స్ అనేది చాలా వరకు తగ్గుతుంది. మీరు చేసే ఈ తగ్గే మార్జిన్స్ ఒక 2-3 రిటర్న్స్ వచ్చిందంటే కంప్లీట్గా వెళ్ళిపోద్ది. సో అందుకనే మీరు చేసే వర్క్కి వర్త్ ఉంటుందా లేదా అనేది అక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా అవుతుంది. సో అందుకే ఒకవేళ మీ ప్రోడక్ట్స్ స్మాల్ ప్రోడక్ట్స్, మీడియం సైజ్డ్ ప్రోడక్ట్స్, లెస్ వేయింగ్ ప్రోడక్ట్స్ అంటే అప్పుడు FBAను కన్సిడర్ చేయండి. నెంబర్ 2, మీరు మీ బిజినెస్ను లాంగ్ టర్మ్ గోల్గా పెట్టుకొని చేస్తున్నారు అంటే నేను ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా, ఫ్యూచర్లో దీన్ని ఒక లాంగ్ టర్మ్ బిజినెస్గా కంపల్సరీ చేస్తాను బ్రో, నేను ఎక్కడ డ్రాప్ చేసే ఆప్షన్స్ నాకు లేదు, ఈ ప్రోడక్ట్ ఈ కేటగిరీకి నేను ఇంత అనలైజ్, ఇంత రీసెర్చ్ చేసి నా టైంను, ఎఫర్ట్స్ను, మనీను ఇన్వెస్ట్ చేస్తున్నానంటే నాకు లాంగ్ టర్మ్ గోల్ అనేది ఉంది బ్రో అని మీరు అనుకుంటే, లేదా ఆల్రెడీ మీ బ్రాండ్ మీకు ఉంది, మీ బ్రాండ్ను ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారు అంటే దెన్ గో ఫర్ FBA. ఎందుకంటే FBAలో మీరు చాలా వెరైటీ ఆఫ్ మార్కెట్స్, ప్రైమ్ కస్టమర్స్ యాజ్ వెల్ as నాన్ ప్రైమ్ కస్టమర్స్ను టార్గెట్ చేయడం వల్ల మీకు మీ మార్కెట్ పెద్దదవ్వడం వల్ల మీ సేల్స్, కస్టమర్ ఫీడ్బ్యాక్, కస్టమర్ రెస్పాన్స్, బ్రాండ్ లాయల్టీ అనేది మీకు ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మీరు ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేశారంటే 1 to 2 yearsలో మీకు కస్టమర్ గుడ్ విల్ అనేది కూడా గెయిన్ అవుతుంది. ఇప్పుడు గుడ్ విల్ అంటే ఏంటి చాలామంది మాట్లాడరు. అదేంటంటే నేను ఒక ప్రోడక్ట్ను అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అండ్ నాకు ఆ ప్రోడక్ట్ బ్రాండ్ యొక్క క్వాలిటీ చాలా బాగా నచ్చిందంటే నెక్స్ట్ టైం నేను వన్స్ అగైన్ వచ్చి అదే ప్రోడక్ట్ కింద బై నౌ అని కొట్టేదో రిపీట్ ఆర్డర్ అనే ఆప్షన్లో మళ్ళీ అదే ప్రోడక్ట్ అదే బ్రాండ్ నుంచి తీయాలి అనుకుంటా. ఈ ప్రాసెస్ రిపీట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఈ గుడ్ విల్ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్స్కే వెళుతుంది. మీరు కంటిన్యూ సక్సెస్ఫుల్ సెల్లర్గా ఉన్నారంటే మీ ఆ గుడ్ విల్ను మీరు ఒక సపరేట్ వెబ్సైట్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక సపరేట్ వెబ్సైట్ అంటే మీకంటూ ఒక కామర్స్ వెబ్సైట్ జనరేట్ చేసుకొని ఈ కమిషన్స్ వాటిలన్నింటినీ మీరు తగ్గించుకోవచ్చు, లేదా 2 ప్లాట్ఫామ్స్లోనూ మీరు సెల్ చేయవచ్చు. ఒక సపరేట్ మీ ఓన్ బ్రాండ్ ప్రోడక్ట్ను మీరు సెల్ చేయవచ్చు. దట్స్ ద గోల్గా ఉండాలి, జస్ట్ లైక్ మైండ్. సో నెక్స్ట్, మీకు మీ ఓన్ టైం అండ్ స్పేస్ లేదు, నా ప్రోడక్ట్స్ను స్టోర్ చేయడానికి స్పేస్ లేదు, లేదా వచ్చిన ప్రోడక్ట్ను ప్యాక్ చేసి సెండ్ చేయడానికి టైం లేదు అన్నప్పుడు మీరు FBAను పిక్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఆల్రెడీ ఒక ప్రెషర్ అనేది ఉంది, మీకు స్పేస్ ఉంది, టైం ఉంది, అంతా ఉంది, బట్ మీకు ఆల్రెడీ సమ్ అదర్ ప్రెషర్ అనేది ఉంది, జాబ్ ప్రెషర్ కానీ, వర్క్ ప్రెషర్ కానీ, సమ్ అదర్ గర్ల్ ఫ్రెండ్ ప్రెషర్ కానీ, ఏదైనా కావచ్చు. సో ఇలాంటి ప్రెషర్ ఉండడం వల్ల దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ సమ్ టైంలో మీరు అకౌంట్ను ఫాలో చేయకుండా పోవచ్చు. దెర్ ఆర్ పాసిబిలిటీస్ దట్ మీరు మీ అకౌంట్ను లేక వచ్చిన ఆర్డర్స్ను ప్రాసెస్ చేయకుండా పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. మీరు ట్రిప్స్ వెళ్తూ ఉంటారు, మీకు కన్సిస్టెన్సీ అనేది ఉండదు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీరు FBAను కన్సిడర్ చేయడం బెస్ట్ ఆప్షన్. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం లెంతీగానే వచ్చింది, ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ కూడా చాలా ఇచ్చేసాను అనుకుంటా. సో ఈ ఇన్ఫర్మేషన్లో మీరు ఏదైనా మిస్ అయింది, ఈ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంది అంటే ఆ డౌట్స్ ఏంటి అనే దాని గురించి కమెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి. వాటి గురించి నేను ఒక సపరేట్ వీడియో వేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఆ వీడియో మీకు రీచ్ కావాలంటే మీరు మర్చిపోకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకో ఉండాలి. అండ్ దాంతోపాటు నా ఎఫర్ట్స్ను ఎంకరేజ్ చేసే విధంగా, లేదా మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక బ్రాండ్ను ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటే ఆ ఫ్రెండ్కి ఈ వీడియోను ట్యాగ్ చేసి ఒరే ఇలా ఒకటి ఇన్ఫర్మేషన్ ఉంది చూడరా బాబు ఏదైనా చేద్దాం అని వాళ్ళకి సెండ్ చేయండి. సో ఆ విధంగా వాళ్ళకి రీచ్ వస్తుంది అండ్ దాంతోపాటు మన వీడియోను గ్రో అవుతుంది. థ్యాంక్ యూ గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. కీప్ సపోర్టింగ్.